ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ అండ్ వెల్త్ కోచ్ రమా రాజేష్ గారు. రమా, ఆల్రెడీ మనం ఇన్సూరెన్స్ లో ప్రతి ఒక్కరికి అత్యవసరమైనవి 3 అని చెప్పారు. అయితే అందులో మనకైతే హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఫస్ట్ ఆప్షనే ఇచ్చేసినారు. నంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్. సో రిమైనింగ్ 2 ఇన్సూరెన్స్ గురించి ఒక్కసారి. షూర్. ఈ వీడియోలో మనం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అలాగే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ పర్సనల్ యాక్సిడెంట్ గురించి మాట్లాడతాను. పర్సనల్ యాక్సిడెంట్ అన్నది చాలా చాలా తక్కువ ప్రీమియంకి ఎవరైనా తీసుకోవచ్చు. యాక్సిడెంట్ అంటే ఆ టైటిల్లో ఉన్నట్టే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది అనమాట. సో అది న్యాచురల్ యాక్సిడెంట్ అంటే ఇప్పుడు రోడ్డు మీద జరిగే యాక్సిడెంట్సే కాదు, ఏమైనా న్యాచురల్ కెలామిటీస్ అంటారు కదా, సో అలాంటివి అంటే ఏ రకమైన యాక్సిడెంట్ అయినా, అంటే ఇప్పుడు పాము కాట్ అయినా ఏదైనా ఎనీ యాక్సిడెంట్కి పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ దీని ప్రీమియం చాలా చాలా తక్కువ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 200 రూపీస్ పర్ మంత్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది అది. సో అది మన అకౌంట్ నుంచే తీసేసుకోవచ్చు. ఇప్పుడు మన ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకోవచ్చు. దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఓన్లీ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకి రిక్వైర్మెంట్స్ ఏంటి. ఇదే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ టర్మ్ లైఫ్ లో ఒక రైడర్ కింద ఇస్తారనమాట. రైడర్ అంటే ఆప్షన్. ఆ ఆప్షన్ తీసుకుంటే ఎక్స్ట్రా పే చేయాలి. దానికన్నా నన్ను అడిగితే పర్సనల్ యాక్సిడెంట్ సపరేట్ గా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి అంటే ఇప్పుడు నాకు ₹1,00,00,000 అక్కర్లేదు, అది 20 లక్షలకు వచ్చినా నాకు చాలు కదా. సో దట్ నాకు పర్సనల్ యాక్సిడెంట్ లోని అది కవర్ అవుతుంది కదా. అండ్ పర్సనల్ యాక్సిడెంట్ లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏమైనా డిసేబిలిటీ, టెంపరరీ డిసేబిలిటీ అంటే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి అంటారు. యాక్సిడెంట్ అయినప్పుడు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి అంటారు. ఒక్కొక్కసారి కొన్ని రోజులు కొన్ని నెలలు అవుతుంది. ఈ నెలల పాటు నీకు ఇన్కమ్ ఉండదు, ఏమి ఉండదు కదా. పర్సనల్ యాక్సిడెంట్ వర్కౌట్ కవర్ అవుతుంది. అంటే మనం తీసుకున్న రైడర్స్ బట్టి ఉంటాయి అనమాట. బట్ చాలా తక్కువ, అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 4-5,000 పర్ యానం పడుతుంది అన్ని చూస్ చేసుకున్నా. ఈ 3-4 మంత్స్ పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలంటే దానికి కూడా అందులో ఒక రైడర్ ఉంటుంది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కి. అండ్ చాలా తక్కువ ప్రీమియంలో అయిపోతుంది. మనం ఒక 20 lakhs 30 lakhs తీసుకోవచ్చు. అండ్ ఇందులోని అంటే నేను ఆఫీస్కి వెళ్ళలేకపోతే 2-3 months రెస్ట్ ఉంటే దానికి ఒక 10,000 15,000 పర్ మంత్ వచ్చేలాగా అట్లా మనం పెట్టుకోవచ్చు. వీటినన్నిటిని ఎన్ని యాడ్ చేసుకున్నా కూడా 4-5,000 లో అయిపోతుంది అది. మంత్లీ కాదు, పర్ యానం అది. సో అందుకే చెప్తున్నా, అందరూ సపరేట్ గా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు టోటల్ పర్మనెంట్ డిసేబిలిటీ, టెంపరరీ డిసేబిలిటీ అండ్ టెంపరరీ పర్మనెంట్ డిసేబిలిటీ ఇలా ఉంటాయన్నమాట. వీటి బట్టి మనం చేసుకోవచ్చు. మనము అంటే ఇవన్నిటికి కూడా కవర్ అవుతాయి బేసిక్. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ లో కూడా ఒకసారి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మాత్రం వాళ్ళు అది ఈ ఇన్సూరెన్స్ కూడా తీసుకోకూడదు. దీనికి అలా ఏం లేదు, ఇది ఎవరికైనా ఇస్తారు. ఇది మనం బ్యాంక్ నుంచి డైరెక్ట్ గా తీసుకోవచ్చు. దీనికి హెల్త్ కి సంబంధం లేదు. ఎస్. నెక్స్ట్ వచ్చేది టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కి వచ్చేటప్పటికి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ లైఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత తక్కువ ప్రీమియం ఉంటుంది. ఇప్పుడు నేను 20s లో తీసుకుంటే నాకు సంవత్సరానికి 15,000 18,000తో అయిపోతుంది. అదే నేను లేట్ చేసే కొద్దీ నా ప్రీమియం అమౌంట్ అలా పెరిగిపోతూ ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్, యంగ్ ఏజ్ లో తీసేసుకోండి. ఆ జాబ్ జాయిన్ అయిన తర్వాత మీ మీద పేరెంట్స్ ఎవరైనా డిపెండెంట్ ఉంటే స్టార్ట్ చేసేయండి తీసుకోవడం. అసలు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాము, టర్మ్ లైఫ్ అయినా ఇదైనా, ఎస్పెషల్లీ టర్మ్ లైఫ్ ఎందుకు తీసుకుంటామంటే నా మీద ఎవరైనా డిపెండెంట్స్ ఉండి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, అంటే నాకేమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి తీసుకుంటాం. సో అందుకు జాబ్ జాయిన్ అయ్యి మీ మీద డిపెండెంట్స్ అంటూ స్టార్ట్ అవ్వగానే వెంటనే తీసేసుకోవడం బెటర్. అప్పుడు మనకి ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, 100 years ఇప్పుడు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా కొత్తగా చెప్తున్నారు అనమాట. 100 years తీసుకోండి, మీకు ఎప్పుడో ఒకసారి పోతాం మీ 100 years లోని, మీకు డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి కదా అని. యాక్చువల్లీ అవసరం లేదు. ఆ ప్రీమియమ్స్ చాలా కాస్ట్ ఉంటాయి ఆ 100 years పాలసీస్ లోని. సో మోస్ట్లీ మనం చేయాల్సింది ఏంటి అంటే చాలా తక్కువ, అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 70-75 years కన్నా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 70-75 years వరకు తీసుకుంటే చాలు. దానికి ఎంత ప్రీమియం అయితే అంత ప్రీమియం పెట్టుకొని తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనం తీసుకునేటప్పుడు ఆ కంపెనీ ఎలాంటిది, ఆ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎలా ఉంది, అది చాలా ఇంపార్టెంట్. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎలా ఉంది అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఆ కంపెనీ ఉన్నది, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని తీసుకోవాలి. మన ఆఫీస్లోని మన కంపెనీలో ప్రొవైడ్ చేస్తున్నారు కదా అని ఇది మానేయడం తప్పు, కరెక్ట్ కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ ఆఫ్ మై క్లయింట్స్కి జరిగిందనమాట. వాళ్ళకి ఆఫీస్లో 50 lakhs ఇన్సూరెన్స్ ఉంది.
కానీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిపి 70 lakhs పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కున్నారనమాట. సో ఈ ఫ్లాట్ కొనుక్కున్న ఒక 8 yearsకో ఎప్పటికో హస్బెండ్కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇప్పుడు కంపెనీ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ పాలసీ కాస్త వాళ్ళ హోమ్ లోన్ తీర్చుకోవడానికి అయిపోయింది. సో ఇప్పుడు ఆ వైఫ్ సింగిల్ వైఫ్, అంటే సింగిల్, ఒక బాబు, ఆమె హౌస్ అయితే ఉంది, కానీ వాట్ ఈస్ ద పర్పస్? తనకి ప్రతిరోజు జాబ్ కోసం వెతుక్కోవడం, ఇబ్బంది పడడం, షీ స్ట్రగ్లింగ్ ఫర్ మనీ. సో అందుకే ఇన్సూరెన్స్ తీసుకునే ముందు నాకు ఎంత అవసరం అని క్యాలిక్యులేషన్ అవసరం. కంప్లీట్ గా ఒక క్యాలిక్యులేషన్ చేసుకోండి. సింపుల్ క్యాలిక్యులేటర్ లో చెప్పాలంటే నాకు మంత్ కి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి ఇంటూ 12, అంటే 1 year కి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి క్యాలిక్యులేట్ చేసి 1 year ఇంటూ 10 years, అంటే 10 times యాన్యువల్ ఎక్స్పెన్సెస్. దాని ప్రకారంగా మనం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అట్లీస్ట్ 10 years వరకు మన ఫ్యామిలీ మెంబర్స్, 10 కాకపోయినా అంటే ఇన్ఫ్లేషన్ వల్ల 8 years వరకైనా మన ఫ్యామిలీ మెంబర్స్ సర్వైవ్ అవ్వగలరు. ఇలాంటి కేసెస్ చాలా చూస్తుంటాం, మనకు మెసేజ్లు కూడా వస్తుంటాయి చూడండి, ఇద్దరు పేరెంట్స్ ఇది అయిపోయారు, పిల్లల్ని చూడడానికి ఎవరు లేరు అని. ఇలాంటివి అవ్వకుండా ఉండాలి అంటే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎట్ ద ఎర్లీ ఏజ్, చాలా తక్కువ ఏజ్లోని, ఎక్కువ అక్కర్లేదు. దాంట్లో మనం తీసుకోవాల్సిన కేవలం మోస్ట్ ఇంపార్టెంట్ 2 ఒకటి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇంకోటి క్రిటికల్ ఇల్నెస్ రైడర్. ఇవి 2 యాడ్ చేసుకుని తీసుకుంటే చాలు. పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వేరేగా తీసుకుంటే బెటర్. అప్పుడు ప్రీమియం మన మీద ఎక్కువ పడదు. అండ్ సెకండ్ థింగ్, దానికి దీనికి సపరేట్ గా ఉంటది, అంతే. సో అంటే అదే కంపెనీలో ఇస్తున్నారులే అనేది మాత్రం అనుకోకుండా ప్రతి ఒక్కరికి మళ్ళా చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా నీడ్ కాబట్టి, సో ఈ 3 మాత్రం అత్యవసరమైనవి ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా ఇన్సూరెన్స్ గురించి కానీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ తెలుసుకోవాలంటే, ఆర్ నాకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ రైట్, నాకు ఎలాంటి ఇన్సూరెన్స్ రైట్ అన్న డౌట్స్ ఉన్నా కానీ మీరు కమెంట్స్ పెట్టండి. ఒక వెబినార్ చేసుకుందాం. ఆ వెబినార్లో క్లియర్గా మనం ఇంకా ఇన్డెప్త్గా నాకు ఎలాంటి ఇన్సూరెన్స్ కరెక్ట్, నేను ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే రైట్ అన్నది తెలుసుకోవచ్చు. ఓకే, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కిందున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ వీ కెన్ ఒక వెబినార్ని అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి టాపిక్స్, ఇంకా మీకు ఎలాంటి టాపిక్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నారో వాటి గురించి కూడా కింద కామెంట్స్ చేస్తే అలాంటి టాపిక్స్ గురించి మాట్లాడదాం. ఇంకా కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవేమైనా కావాలనుకుంటే దయచేసి కామెంట్ చేయండి. మనం దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.